ఒక ఫాలోవర్ ఈ ఫోటోని పంపిర్రు. అయితే ఆకులన్నీ రాలిపోతున్నాయి. కొమ్మ పుల్లలాగా మారిపోతుంది. నా మొక్క బతుకుతుందా అని. అయితే దీని పరిస్థితి చూస్తే సీరియస్‌గానే ఉంది కదూ! కానీ ఆకులు తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసా? చాలామంది చేసే 2 పెద్ద తప్పులే ఈ మొక్కను ఇలా మార్చేశాయి. ఇకపోతే మొదటిది మట్టి అన్నమాట. మట్టి చాలా గట్టిగా కనిపిస్తుంది. వేళ్ళకు గాలి ఆడక మొక్క ఊపిరాడక చనిపోతుంది. వెంటనే మట్టిలో కొద్దిగా కొబ్బరి పీచు లేదా ఇసుక కలిపి లూజ్ చేయాలి. లూజ్ చేస్తే మట్టి అప్పుడు మొక్కకు గాలి బాగా అంది మంచిగా ఎదిగే అవకాశం ఉంది. ఇక కత్తిరింపు రెండవదనమాట. పొడుగ్గా పెరిగిన ఈ కొమ్మలకు పైన కట్ చేయకపోవడము, లేదా పైన కొద్దిగా కట్ చేస్తేనే మంచి కొత్త కొమ్మలు దట్టంగా ఆకులు వస్తాయి. ఇక మ్యాజిక్ వాటరింగ్ చివరిగా ఎండిపోయిన ఈ మట్టిని నీరు పోసి ముందు కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ నీటిలో కలిపి ఇస్తే 10 రోజుల్లో కొత్త చిగుళ్ళు వస్తాయి. ఇకపోతే మీ మొక్కలకు కూడా ఇలాంటి సమస్య ఉంటే వెంటనే కామెంట్ చేయండి. మరిన్ని గార్డెనింగ్ సీక్రెట్ల కోసం ఇప్పుడే నా ఛానల్ ఫాలో కావండి. ఇకపోతే మీ ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా నాకు క్లియర్గా చూపిస్తే ఆ సమస్య ఏంటి, ఆ సమస్యకి ఎలాంటి సొల్యూషన్ వెతకాలి, మట్టి గట్టిగా ఉందా అనేది నేను క్లియర్గా చూసి దానికి సంబంధించిన సొల్యూషన్స్ చెప్తానన్నమాట. ఇక సేమ్ ఆల మొక్క అయినాక ఈ మోడల్లోనే ఉంది. అందుకే నేను ఈ మొక్కను చూపిస్తూ ఉన్నాను. ఇగో ఈ ఫెస్ట్ ఏమైనా ఉందా అని చెక్ చేస్తూ ఉండాలి. ఇట్లా ఫెస్ట్ వస్తే మొక్క ఎదగదన్నమాట. ఆ మొక్క ఒకసారి గమనించండి ఫెస్ట్ వస్తుందని. కింద మట్టి చాలా గట్టిగా కనిపిస్తుంది. మట్టిని లూజ్ చేస్తూ ఉండండి. ఇగో ఆకులు ఇట్లా పండు వారిపోతున్నాయా, అసలు మొక్క ఎలా ఉంది అనేది నేను క్లియర్గా ఇంకా కనిపించట్లేదు. అందుకోసమని నేను క్లియర్గా చెప్పలేకపోతున్నాను. ఇకపోతే మీరు మీ మొక్కలకు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే నాకు ఇట్లనే ఫోటోలు తీసి పంపించండి. నేను ఖచ్చితంగా నాకు సాధ్యమైనంత వరకు మీకు సొల్యూషన్ చెప్పడానికే ట్రై చేస్తాను. ఇక మీ మొక్కల్లో ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు క్లియర్గా చూపించండి. మందారం చెట్లలో ఉండే కొన్ని ముఖ్యమైన ప్రాబ్లమ్స్ గురించి చెప్తా. ఆకులు పసుపుగా మారితే ఏం ప్రాబ్లం ఉంటుందంటే నీరు ఎక్కువ పోయకండి. కుండలో నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజ్ రంధ్రాలు ఉండాలి. పై మట్టి పొర కొద్దిగా ఎండిన తర్వాతనే నీళ్లు పెట్టాలి. పాత ఆకులు సహజంగానే పసుపు పడితే వాటిని తొలగించాలి. ఆకుల కింద చిన్న పురుగులు, తెల్లదోమ హ్యాబిట్స్ ఉన్నాయా చూడండి. మొదట నీటి దారాలతో ఆకుల కింద భాగాన్ని శుభ్రం చేయండి. సమస్య కొనసాగితే మొక్కలకు నీమ్ ఆయిల్ కొట్టండి. ఇకపోతే నీరు ఎక్కువ తక్కువ కావడం వల్లనే మొగ్గలు రాలిపోతుంటాయి. సూర్యకాంతి తక్కువగా ఉండడం లేదా మొక్కకు ఒత్తిడి రావడం కారణం కావచ్చు. రోజుకు కొన్ని గంటల నుంచి సూర్యకాంతి అందేలా చూడాలి. మందారం మొక్కకు మంచి వెలుతురు, సరైన నీరు, సేంద్రియ పదార్థం ఉన్న మట్టి అవసరము. నెలకొక్కసారి బాగా కుళ్ళిన కంపోస్టును మితంగా ఇవ్వవచ్చు. అధిక ఎరువులు వేయడం మాత్రం పూలకు బదులుగా ఆకులు పెరగవచ్చు. ఇక ఎండిపోయిన లేదా బలహీనమైన కొమ్మలను శుభ్రమైన కత్తెరతో తొలగించడం కొత్త కొమ్మల పెరుగుదలకు సహాయపడుతుంది. ఒక ముఖ్యమైన చిట్కా ఏంటంటే మందారం మొక్కకు ఎక్కువ ఎరువు ఇస్తే ఎక్కువ పూలు వస్తాయని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. సరి అయిన సూర్యకాంతి, నీరు నిల్వ ఉండకూడదు, మితంగా పోయాలి. మితమైన పోషకాలు, పురుగు నియంత్రణ ఉంటేనే మంచి పూలు వస్తాయి అన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే మందారం చెట్టుకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ గురించి నా ఛానల్లో ఉన్నాయి. మీకు కావాల్సిన ఫెర్టిలైజర్, మీకు అనుకూలమైన ఫెర్టిలైజర్ ఉపయోగించవచ్చు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేస్తే మీకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ గురించి, మందారం చెట్టుకు మంచి పూల గురించి, చిట్కాల గురించి నా ఛానల్లో విరివిగా ఉన్నాయి. మీరు కావాలంటే ఆ వీడియోలు చూడండి. థ్యాంక్ యూ సో మచ్.